హలో అండి, ఎర్ర గోధుమతో ఉప్మా ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. అయితే ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ గీ వేసుకుని పల్లీలు, శనగపప్పు, సాయమినపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా తీసుకుని లాస్ట్ లో వేసుకుంటే మనకి క్రంచీగా ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై అయ్యాక చిలుగులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసుకుని దానికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పుకుని మెత్తబడ్డాక మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ పోసుకుని తగినంత ఉప్పు వేసుకుని టేస్ట్ చూసుకుని మరిగించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక రవ్వను వేసుకుంటా కలుపుకోవాలి. ఉప్మా చేసేటప్పుడు మనం మెయిన్ గా రవ్వకిను వాటర్ కి కొలతలు చూసుకోవాలి. అప్పుడే మనకి ఉప్మా టేస్టీగా ఉంటది. రవ్వ వేసుకున్నాక మూత పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటా వాటర్ లేకుండా ఉడికించుకుని లాస్ట్ లో పల్లీలు, కొత్తిమీర వేసుకుంటే మన ఎర్ర గోధుమ ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.